triplex villas at Konnur, APR Projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే 1982 నుంచి స్టార్ట్ చేయాలి. ఇది నేను స్టార్ట్ చేసే కన్నా ఆయన మాటల్లో వినాలని కొన్ని కోట్ల మంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ముందు ఆయన గురించి మాట్లాడే కన్నా కూడా ఆయన రాసిన పుస్తకాల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే తెలుగువారి చరిత్ర, వేర్పాటువాదం ఒకటి కావచ్చు, అండ్ ప్రపంచతత్వం, నాయకత్వం, ఒక చరిత్ర కొన్ని నిజాలు. నిజంగా ఈ ఒక చరిత్ర కొన్ని నిజాలు చెప్పాలి అంటే ఎంతో మంది ఈ పుస్తకాన్ని అంటే అందుబాటులో కూడా లేకుండా వీర్స్ అంతగా ఇష్టపడి కొనుక్కొని మరీ చదివిన పుస్తకం ఈ పుస్తకం అన్నమాట. దీని గురించి చాలానే అడగాలి ఇంటర్వ్యూలో మనం కూడా. అండ్ ఇంకొకటి ప్రపంచ చరిత్ర ఆది నుండి నేటి వరకు, ఆ తర్వాత అండ్ ప్రపంచ దేశాలు, పాలనా వ్యవస్థలు, ఇవన్నీ రాసింది పెద్ద కవి అనుకుంటున్నారా మీరంతా? కానే కాదండి. ఒక డాక్టర్, ఒక రాజకీయ నాయకుడు, దాదాపు 5 సార్లు ఎమ్మెల్యే, మంత్రి, ఒకసారి ఎంపీ, ఒకసారి రాజ్యసభ. ఇన్ని అధిరోహించినప్పటికి కూడా కొన్ని సంవత్సరాల క్రితం నుంచి రాజకీయాల్లో లేనప్పటికి కూడా ఇప్పటికీ ప్రజల గుండెల్లో మెదులుతున్న, నానుతున్న ఒకే ఒక్క పేరు దగ్గుపాటి వెంకటేశ్వరరావు. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఇంకా మరిన్ని విశేషాలు నందమూరి వంశం గురించి, అండ్ దగ్గుపాటి వంశం గురించి, ఆయన రాజకీయ చరిత్ర గురించి, ఆయన చరిత్ర గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. సో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు, నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే. నమస్తే. సో మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ అండి. తెలియకుండా లోపల ఒక మంచి మనిషిని కలిసాము, ఒక మంచి వ్యక్తితో మాట్లాడాము, కల్మషం లేని అండ్ ఆజాత శత్రువు అయిన రాజకీయాల్లో ఉన్న ఒకే ఒక్క వ్యక్తితో ఈరోజు నేను కలిసి ఒక కాఫీ తాగానన్న ఫీలింగ్ అయితే అప్పటి నుంచి ఇప్పుడు ఈ జనరేషన్కి కూడా కలిగిస్తూ వస్తున్నారు. కలుగుతుంది అంటే అది మీ మంచి మనసు, ఏదో ఉందంటారు, ఏదో ఉంది. అట్రాక్ట్ చేసే గుణం అయితే మీ దగ్గర చాలానే ఉంది. అది ఉంది కాబట్టి ఇంతమంది ఇప్పటికి మిమ్మల్ని మర్చిపోవట్లేదు సార్. ఇప్పటికీ మిమ్మల్ని స్మరించుకుంటూ ఉంటారు. ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ కారంచేడు లాంటి ప్రాంతాలలో ఇప్పటికీ దగ్గుపాటి అన్నా, దగ్గుపాటి వంశం, చెంచురామయ్య గారు అన్నా, మీరన్నా, మీ పిల్లలన్నా, మీ వారసత్వం అన్నా కానీ ఇష్టపడుతూ ఉంటారు. ఏం చెప్తారు ఫస్ట్ ఈ వారసత్వం గురించి? వారసత్వం అనేటటువంటిది ఏమో నాకు తెలియదు, కానీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వటమే ఒక చిత్రమైనటువంటి సన్నివేశం అది నాది. ఓకే. ఒక ఆవేశము, ఒక ఆదర్శము, ఈ రెండు కలిసినటువంటి ఎంట్రీ అది. ఓకే. ఆ ఆవేశం ఏంటంటే మీరు అన్నట్టు యంగ్ బ్లడ్ అయి ఉండొచ్చు. ఆ ఆదర్శం ఏంటంటే సమాజంలో కొన్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు, వ్యవస్థ, ఏర్పాటు అనేటటువంటిది మనం ఎంత చేయగలం అనేటటువంటిది కాకుండా మనం అలా ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి వ్యక్తిత్వమేమో. ఓకే. అందువల్ల ఆ రోజు రామారావు గారు పార్టీ పెట్టక ముందు నాకు అసలు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశము లేదు. ఎమ్మెల్యే, ఎంపీ అవ్వాలనేటటువంటి అవసరం కన్నా కూడా ఉద్దేశమే లేదు నాకు. మా నాన్నగారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బ్రహ్మానంద రెడ్డి గారితో, నారాయణరెడ్డి గారితో సన్నిహితంగా ఉండేవారు. ఆయన ఎప్పుడైనా ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి మాట వాస్తవమే. కానీ వాతావరణంలో ఉండి కూడా నేను నాన్నగారు ఎందుకు మనకి రాజకీయాలు అనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తినే నేను. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు నేను ఇక్కడ యాక్సిడెంటల్గా ఉన్నాను హైదరాబాద్లో. ఉండి ఆయన అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు ఊటీ షూటింగ్కి. 23 అనుకుంటాను, 22 మార్చి 82. నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నేను అప్పటికి మెడిసిన్ అయిపోయింది. తర్వాత రామారావు గారితో ఒక సినిమా చేశాను. మెడిసిన్ అయినా కానీ, పీడియాట్రిక్స్ చేసినా కానీ నాకు దానిలో కన్నా కూడా బయట వ్యాపారంగా ఉండి 10 మందిని పోషిస్తూ, 10 మందికి జీతాలు ఇస్తూ ఆ రకంగా సంపాదన చేయటం బెటర్ ఏమో, అనైతికంగా ఉందేమో డాక్టర్గా. నేను సక్సెస్ ఇన్ ద సెన్స్ రెగ్యులర్ స్టూడెంట్నే నేను, కానీ అది చాలదేమో మన యొక్క జీవితానికి అని చెప్పి నేను ఇలా ఊహించుకుంటూ ఉండేవాడిని. ఆ ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి నేను ఆ రోజు గ్రానైట్ ఫ్యాక్టరీ ఏదో పెట్టాలనేటటువంటిది, లేకపోతే మా ఫాదర్ అయితేనేమో నర్సింగ్ హోమ్ పెట్టాలండి. ఈ బిజినెస్ యాంగిల్లోనే వచ్చాము యాక్చువల్గా. ఆ రోజు రామారావు గారు ఉన్నప్పుడు
29 మార్చిక అప్పుడే మేము చలమేశ్వర గారు కలుసుకుని ఆయన పార్టీ పెడతా ఉన్నాడు, ఎవరు ఏమి చేస్తున్నట్టు లేరు, ఎలా ఇది సాధ్యమవుద్ది ఒకడే వచ్చి అని అంటే కుటుంబ వ్యక్తుల్లో కూడా ఎవరు కూడా లేరు ఆయన దగ్గర. ఆయన భాస్కర్ గారు వచ్చారు, ఆదియ్య రత్తయ్య నారాయణ అని ముగ్గురు ఎమ్మెల్యేలు రిజైన్ చేసి వచ్చారు. మరి ఇంత పార్టీని నిర్వహించాలి అని అంటే కనీసం ఆఫీస్లో కొంచెం పనిచేసేటటువంటి కావాలి కదా. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే పాంప్లెట్లు రాయటం కానివ్వండి, పాంప్లెట్లు పంచడం కానివ్వండి, ఏదో రకమైనటువంటి ఆఫీస్ వర్క్ జెండా కట్టడం కానివ్వండి, అంటే కట్టేవాడు లేదని కాదు, దీన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ ఈ వ్యక్తి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది, ఉండాలి. 24 hours ఉండి నోట్ చేసుకునే వ్యక్తి, దానికోసం అని చెప్పి ఉందాము. ఆయన ఇటు ఎన్నికలు అయిన తర్వాత మన పని మనం చేసుకున్నాము అనే భావంతో ఉండేవాడిని. సో అది కాస్త తిరిగి ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చి ఎమ్మెల్యే అవ్వాల్సి వచ్చే యాక్చువల్గా రాజకీయంలో ఉండాల్సి వచ్చే ఉండి 35 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా నిర్వహించి, అయితే ఒక మాట మాత్రం ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పిన దానికి కనెక్షన్ చెప్తాను మీకు. ఆ రోజు నాకు ఎమ్మెల్యే ఏడుకొండలు అనే సినిమా మీకు గుర్తుందండి. అంటే ఒక రాజకీయ నాయకుడిని ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి సినిమా అది. అంటే రాజకీయ నాయకుడు అంటే సమాజంలో ఒక ఏహ్యభావము, అసహ్యభావము, అతను కరప్ట్ మెలో అని చెప్పి, లేకపోతే మామూలుగా ప్రతిదానికి కూడా లంచాలు తీసుకోవటమో, లేకపోతే ఇంకో రకంగా వ్యవహరించడం తప్పితే అతని మీద సదభిప్రాయం లేదు. సో అది ముద్రపడినటువంటి ఇది. అలా మనం రాజకీయంలో నుంచి నిష్క్రమించే రోజున మనం అలా అనిపించుకోకూడదు, వీడు ఎదవరా. ఎప్పటికప్పుడు నిష్క్రమిస్తాం, మంత్రి చేయనివ్వండి, లేకపోతే ఇంకోటి చేయనివ్వండి. నిష్క్రమణ అనేటటువంటిది రాజకీయంలో పర్మనెంట్ కాదు. ఆ నిష్క్రమణ ఆ సందర్భంలో వీడు చెడ్డవాడు అనిపించుకోకూడదు అని మాత్రం ఒక అండర్లైన్ ఉంది. అది నా కెరీర్ మొత్తం నన్ను హార్ట్ చేసింది. అందువల్లే నేను రాజకీయంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అనిపించుకోకుండా బయటకు వచ్చి, ఇవాళ మళ్ళీ మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, లేకపోతే ఇవాళ పుస్తకం రాసినా, లేకపోతే పబ్లిక్లోకి వెళ్ళినా, మీరు ఇందాక చెప్పిన 4 మాటలు చెప్పగలిగిన ఒక ఇంటర్వ్యూ చేసే ఒక వ్యక్తిని గురించి చెప్పటం అనేటటువంటిది ప్రజలు నమ్మితేనే చెప్తారు. ఉన్న మాట అది. సో ఆ మాట అనిపించుకునే నేను నిష్క్రమించాలి అని చెప్పి నేను అనుకున్నాను. అది ఆ భగవంతుడు నాకు, అంటే ఇటువంటి మచ్చలేని రాజకీయ నాయకుడిగా రిటైర్డ్ అయితే హ్యాపీ లైఫ్ కానీ చెడ్డవాడు కాదు వీడు. అంతే. ఇక్కడ నుండి ఇక్కడ మన దగ్గరికి వస్తారు, అడుగుతారు, పొగుడుతారు, అక్కడ పక్కకు పోయి స్టేజ్ దిగిన తర్వాత వీడు ఎదవరా అని చెప్పి మనసులో అనుకుంటాడు, లేకపోతే 10 మందితో కూడా అంటాడు. వాడు మనసులో అనుకోకూడదు అనేది నాకు ఒక అండర్లైన్. చెప్పాలంటే మీకున్న కెపాసిటీకి, మీకున్న అంటే ఆ సర్కిల్కి మీరు కూడా ఎన్నో ఎత్తులు, పై ఎత్తులు కూడా వేయొచ్చు, కానీ వద్దు అనుకున్నారు. ఎత్తులు పైలెత్తులు అంటే రాజకీయంలో ఇవన్నీ సహజమే ఇవన్నీ, కానీ అండర్లైన్ ఏంటంటే ఆ గీత దాటకూడదు. ఓకే, చూసే వాళ్ళకి బాగోదు కూడా, బాగోదు, మన మనసుకే అది అసహ్యం వస్తుంది. అవును, ఎగ్జాక్ట్లీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.